హలో హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ వచ్చేసి అటుకులతో స్వీట్ అయితే ప్రిపేర్ చేసి నేను చూపించబోతున్నానండి. సో ఈ స్వీట్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను వీడియో అయితే చూపించబోతున్నానండి. మీరు కూడా అయితే చూసి ఒకసారి అయితే ట్రై చేసేయండి. హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే రెసిపీ వచ్చేసి అటుకులతోనండి స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో నేను 2 కప్పులు అయితే అటుకులు తీసేసుకున్నాను. వీటిని వాష్ చేసి శుభ్రంగా వాటర్ లేకుండా ఇలాగా ఒక హోల్స్ గిన్నెలో వేసేసి అయితే ఇలా పెట్టేసుకున్నానండి. ఈ అటుకులతో అయితే స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియో అయితే చూపించబోతున్నాను, చూడండి. ఓకేనండి, ముందుగా అయితే దానిలోకి మనం తీసుకోవాల్సిన ఐటమ్స్ అయితే బెల్లం అండి. బెల్లం పౌడర్ని అయితే తీసేసుకున్నాను నేను. ఈ కప్తో అయితే 2 కప్పులు అయితే అటుకులు తీసుకున్నాను. సో అందుకని 1 కప్పు అయితే నేను బెల్లం పౌడర్ తీసేసుకున్నాను. అదేవిధంగా 1 కప్పు వచ్చేసి కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి పౌడర్ తీసుకున్నాను. సో అదేవిధంగా చిన్న కప్పు వచ్చేసి బాదం పప్పు, జీడిపప్పులు అయితే తీసేసుకున్నాను. సో ఇప్పుడైతే మనం అటుకులతో స్వీట్ని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేద్దాం రండి. గ్యాస్ పైన అయితే ఒక బాణీ పెట్టేసుకున్నానండి. దీనిలో వచ్చేసి 2 టేబుల్ స్పూన్ వరకు అయితే మనం నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. సో నెయ్యి యాడ్ చేసుకొని దానిలో వచ్చేసి కరిగిన తర్వాత జీడిపప్పు, బాదం పప్పులు అయితే యాడ్ చేయాలండి. ఓకేనండి, ఈ ఫ్రై అయిపోయి ఇవి అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం. ఓకేనండి, ఇప్పుడు ఇదే బాణీలో మనం అయితే పచ్చి కొబ్బరిని అయితే యాడ్ చేసుకోవాలి. కొన్ని రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు అయితే మనం వేయించుకోవాలి. సో దీన్ని కూడా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాం. ఓకేనండి, అదే బాణీలో అయితే మనం ఇప్పుడు బెల్లంని అయితే యాడ్ చేసుకోవాలి. దీనిలో అయితే హాఫ్ కప్ అంటే హాఫ్ కప్ వాటర్ తీసుకోవాలండి. ఓకేనండి, దీన్ని అయితే కరిగించుకోవాలి. కరిగేంత వరకే ఉంటే సరిపోతుందండి, పాకం అయితే రానవసరం లేదు. అండి, బెల్లం అయితే కరిగిపోయింది. సో దీనిలో వచ్చేసి అటుకులు యాడ్ చేసుకోవాలి. ఓకేనండి, ఇదైతే చక్కగా బెల్లం అయితే పట్టేసింది అటుకులకి. సో దీనిలో వచ్చేసి కొబ్బరి పొడిని అయితే యాడ్ చేసుకోవాలండి. ఓకేనండి, ఇప్పుడైతే దీనిలో వచ్చేసి మనం యాలకుల పొడి అయితే యాడ్ చేసుకోవాలి. ఒక్క నిమిషం అయితే మూత పెట్టేసుకుందామండి. కొంచెం యాలకుల పౌడర్ అంతా చక్కగా స్వీట్కి అయితే పట్టి చక్కగా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒకసారి మూత తీసేసి చూడండి, మంచి స్మెల్ అంటే వస్తుంది మంచిగా. సో టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసేయండి. లాస్ట్లో దీన్ని అయితే బాదపప్పు, జీడిపప్పులు అయితే కొంచెం పౌడర్లా చేసి యాడ్ చేస్తున్నానండి. చక్కగా క్రిస్పీగా పంట కింద పడితే బాగుంటుంది అని చెప్పేసి నేను గ్రైండ్ చేశాను. 2 పల్స్ ఇచ్చి మీకు కావాలంటే డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. ఓకేనండి, మన అటుకుల స్వీట్ అయితే రెడీ అయిపోయింది. సో గ్యాస్ అయితే ఆపేసుకోవచ్చు. ఓకేనండి, ఫైనల్గా అయితే మన అటుకుల స్వీట్ అయితే రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇది చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీ అండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసేసి కామెంట్స్లో నాకు తెలియచేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. బాయ్.